హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, బ్రెయిన్ సర్జరీస్ అయినా, బ్రెయిన్ ట్యూమర్స్ అయినా, ఇంకా చెప్పాలంటే స్పైన్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ వచ్చాయంటే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళేది ఎవరి దగ్గరికి? న్యూరో సర్జన్ దగ్గరికి. మరి అలాంటి న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అరే బ్రెయిన్కి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఖచ్చితంగా మనము గాబర పడిపోతూ ఉంటాం. అరే ఇంకా లైఫ్ అయిపోయింది, దిస్ ఈజ్ ద ఎండ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. లేదు, అలా కాదు అని చెప్పేసి మరి ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ గోల్డెన్ వీడియోస్ ద్వారా కూడా సో ఆయన మనల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ పర్సనే మరి న్యూరో సర్జన్ అయిన డాక్టర్ తేజస్వి వడ్లమాని. మరి ఆయన్ని అడిగి ఈరోజు మనకు మెయిన్గా అస్ ఎ నార్మల్గా ఉన్న పర్సన్లో ఉన్న బ్రెయిన్కి సంబంధించిన డౌట్స్ కానీ స్పైన్కి సంబంధించిన డౌట్స్ అన్నీ అడిగి తెలుస్తాం. మరి అయితే లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ పాడ్కాస్ట్. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి, మీరు? యా సార్. అండ్ ఈరోజు మాత్రం మన ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మెయిన్గా బ్రెయిన్ సర్జరీస్, బ్రెయిన్ ఇంజురీస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్, ఇలా న్యూరోకి సంబంధించిన ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ సార్. షూర్. ఎందుకంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ మై మైండ్. అండ్ సార్, మెయిన్గా అన్ని దానిల కంటే బ్రెయిన్ సర్జరీ కానీ, బ్రెయిన్కి సంబంధించి ఏది వచ్చినా కానీ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ ఆల్సో ఎక్స్పెన్సివ్ అనేది కూడా ఉంటుంది. ఎందుకు అలాగా? సో వన్ థింగ్ ఇస్ దిస్ ఈస్ ది మోస్ట్ డెలికేట్ ఆర్గాన్ ఆఫ్ ది బాడీ. ఎందుకంటే చూడ్డానికి బ్రెయినే కానీ లోపల సమ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్, అంటే నరాల్లో మనకి బయట కనబడే నరాల కంటే కూడా చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో చాలా సన్నటి కనెక్షన్స్ ఉంటాయి. అండ్ ఈ న్యూరాన్స్ మధ్యలో కనెక్షన్స్ ఇంకా కోట్లాది. సో ఇంత డెలికేట్ స్ట్రక్చర్ని హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు నో విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఏరియా, దాని పక్కన ఉండే కనెక్షన్స్ ఏంటివి ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సేయింగ్ ఇన్ న్యూరో సర్జరీ, టైమ్ ఈజ్ బ్రెయిన్. ఓకే. సో హార్ట్కి, బ్రెయిన్కి ఎస్పెషల్లీ ఫర్ బోత్ దీస్ ఆర్గన్స్ మీరు ఎంత తొందరగా ఆ పర్టికులర్ ప్రొసీజర్ అనేది చేస్తే అంత యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇన్ సమ్ కేసెస్ లైక్ స్ట్రోక్, హెడ్ ఇంజరీ, ఇక్కడ టైమ్ ఇస్ వెరీ క్రూషియల్. సో కాంప్లికేటెడ్ ఆర్గాన్ విత్ లాట్ ఆఫ్ నెట్వర్క్స్, వెరీ డెలికేట్ ఆర్గాన్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ టైమ్ అనేది కూడా వెన్ యూ ఇంటర్వ్యూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దిస్ మేక్స్ బ్రెయిన్ వెరీ యూనిక్. సేమ్ థింగ్ విత్ ది స్పైనల్ కార్డ్ ఆల్సో. ఈ నరాలన్నీ బ్రెయిన్ నుంచి త్రూ ది బ్రెయిన్ స్టెమ్ స్పైనల్ కార్డ్లోకి వస్తాయి. సో స్పైనల్ కార్డ్ ఈస్ ఈవెన్ ఎ స్మాలర్ స్ట్రక్చర్ కంపేర్డ్ టు బ్రెయిన్, బట్ దాంట్లో ప్రతి సెంటీమీటర్లో అగైన్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్సే ఉంటాయి. సో ఈవెన్ మోర్ డెలికేట్ కంపేర్డ్ టు బ్రెయిన్. సో ఈ డెలికసీ వల్ల న్యూరో సర్జరీ ఈజ్ వెరీ యూనిక్ కంపేర్డ్ టు అదర్ ఆర్గన్స్. నెక్స్ట్ కమ్స్ ది హార్ట్. ఓకే. సో లివర్ తీసుకోండి, లంగ్స్ తీసుకోండి, ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే గ్రాస్లీ మీరు కొంచెం సర్జరీ అప్పుడు ఎర్రర్స్ అయినా పేషెంట్ మీద అంత మార్పులు మీకు కనబడపోవచ్చు. బట్ నేను కొంచెం సర్జరీ చేస్తున్నప్పుడు ట్యూమర్కి 1 సెంటీమీటర్ అటు వెళ్ళాను, లేదా ఒక 2 మిల్లీమీటర్స్ ఇటు వెళ్ళాను అనుకోండి, పేషెంట్కి మాట పడిపోయే అవకాశం ఉంటుంది. ఒక 2 మిల్లీమీటర్ ఇటు వెళ్ళాను అనుకోండి, చేతికి కాళ్ళకి పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి క్యాల్కులేటెడ్ మూవ్స్. ఓకే. సో దట్ ఈస్ వై బ్రెయిన్ ఈస్ వెరీ యూనిక్. అండ్ న్యూరో సర్జన్స్ ట్రైనింగ్ కూడా అంతే టఫ్గా ఉంటుంది. ఓకే. అంటే సార్, స్పైన్ గురించి కూడా మీరు చెప్తూ ఉన్నారు కదా. ఎస్. సో ఏంటంటే ఆ రెండిటికి ఇట్స్ ఎ వెరీ డెలికేటెడ్ అండ్ కాంప్లికేటెడ్గా ఉంటుందని Yes. చెప్పేసి యూజువల్గా ఒక సర్జరీ చేయడానికి కానీ మినిమం ఎన్ని గంటలు తీసుకుంటారు, మ్యాక్సిమం ఎన్ని గంటలు పడుతుంది సార్? సో ఈ క్వశ్చన్కి వి విల్ హ్యావ్ టు డిసైడ్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ, మనం ఎటువంటి సర్జరీ చేస్తున్నామని. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ హెడ్ ఇంజరీ ఉంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్లాట్ కానీ వాట్ ఎవర్ ఇస్ కాసింగ్ ప్రెషర్ ఆన్ ద బ్రెయిన్ తీసేసి బయటకు రావడం. ఓకే. సో ఇయర్ టైమ్ ఇస్ ప్రయారిటీ. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లోపలికి వెళ్ళాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయటకు కూడా తీసుకొచ్చి పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేయాలి. యూజువల్ టైమ్ ఇస్ అబౌట్ 1 to 2 hours ఇన్ అన్ ఎమర్జెన్సీ కేస్. వెరస్ బ్రెయిన్లో చేసే వేరే కేసెస్ మనకి ట్యూమర్స్ అంటే కణితలాగా పెరిగి బ్రెయిన్ మీద ఒత్తిడికి గురైతే సర్జరీ చేస్తాం. సో ఇటువంటివి బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంటల్లో ట్యూమర్ ఉంది, అక్కడ పెద్దగా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ నియర్ బై లేకపోతే వీ కెన్ ఫినిష్ ఇట్ అప్ ఇన్ 3 to 4 hours ఆల్సో, బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్. చిన్న ట్యూమర్స్ తక్కువ టైం తీసుకుంటాయి, లార్జ్ ట్యూమర్స్ టేక్ మోర్ టైం. కానీ లోపల ఫర్ ఎగ్జాంపుల్ డీప్ సీటెడ్ ట్యూమర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెరెబెల్లో పాంటైన్ యాంగిల్ అని చెప్పి వెనక కామన్గా ట్యూమర్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు పిట్యూటరీ ట్యూమర్స్ అని, వీటిని ముక్కు ద్వారానే మనం సర్జరీ చేస్తాం. ముక్కులోంచి పోయి బ్రెయిన్ కింద పార్ట్లో యాక్సెస్ తీసుకుని సర్జరీ చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ ద ఇన్వేషన్, అంటే చుట్టుపక్కల నార్మల్ బ్రెయిన్ కానీ నార్మల్ నరాలు కానీ ఎంతవరకు
దానికి అతుక్కుని ఉన్నాయి. సో దీని మీద ద సర్జరీ కెన్ గో యాజ్ లాంగ్ యాజ్ నేను చేసిన మాక్సిమం సర్జరీ సో ఫార్ ఇస్ అబౌట్ 16 అవర్స్. మార్నింగ్ ఇట్స్ అ సిపి యాంగిల్ ట్యూమర్, లార్జ్ ట్యూమర్ అబౌట్ 5 సెంటీమీటర్ ఉంది. 5 సెంటీమీటర్ని మనం ఇప్పుడు సపోజ్ ఇంటెస్టైన్స్లో వాటిలో ట్యూమర్ చేయబట్టి తీసేయచ్చు. ఓకే. తర్వాత ఏమైనా పేగులకి డ్యామేజ్ అయితే కుట్టేస్తారు కూడా. బట్ బ్రెయిన్లో అట్లా ఉండదు. ఒకసారి నరాలు కట్ అయితే తిరిగి ఆ ఫంక్షన్ అనేది మనం తీసుకురాలేం. సో మెల్లగా సెపరేట్ చేసుకుంటా డిసెక్ట్ చేసుకుంటా పీస్ బై పీస్ తీస్తూ ఉండాలి. ఒకేసారి మొత్తం 5 సెంటీమీటర్ ట్యూమర్ని మనం పీకేలాగే తీయలేం ఇక్కడ. సో దట్ ఈస్ వాట్ న్యూరో సర్జరీ ఇస్ డిఫరెంట్ ఇందాక మనం అనుకున్నట్టు. సో మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే నైట్ 11 వరకు అయింది ఆ సర్జరీ. అఫ్కోర్స్ వీఆర్ సక్సెస్ఫుల్లీ మొత్తం తీసే పరిస్థితి అయితే వచ్చింది ఆ రోజు. సో స్పైన్ అండ్ కమింగ్ టు స్పైన్ యూజువల్గా ఇట్ డజంట్ టేక్ దట్ మచ్ టైం. సో స్పైన్లో మనం బేసిక్గా చూసే సర్జరీస్ అయితే డిస్కెక్టమీ, అంటే డిస్క్ ఏమైనా జారి నరాల మీద ఒత్తిడికి గురైతే డిస్క్ తీసేస్తాం, ఆ చుట్టుపక్కల ఉన్న బోన్ తీస్తాం. కొన్నిసార్లు మనకి చేసే సర్జరీ వల్ల ఇన్స్టెబిలిటీ వస్తుంది, లేదా పేషెంట్కి లిస్థెసిస్ అంటే బోన్ ఒకదాని మీద ఒకటి జరుగుతుంది అంటే మనం స్క్రూస్ కొడేసి ఫిక్స్ చేస్తాం. సో దీస్ సర్జరీస్ మైట్ లాస్ట్ సమ్వేర్ బిట్వీన్ 1 to 4 hours. యూజువల్గా స్పైన్ సర్జరీ అంత లేట్ ఉండదు. అండ్ కమింగ్ టు ద బ్రెయిన్ సర్జరీ, అందరూ చాలామంది అనుకుంటూ ఉంటారు బ్రెయిన్ సర్జరీ ఇట్స్ చాలా కాంప్లికేటెడ్ అని చెప్పేసి అనుకుంటారు. ఎలాంటి సందర్భాల్లో బ్రెయిన్ సర్జరీ చేయించుకోవాలంటే ఏం చెప్తారు మీరు? సో ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి ఈస్, మా దగ్గరికి వచ్చే ఎవ్రీబడి హూ వాక్స్ ఇన్ టు అవర్ ఓపీలో వచ్చే ప్రతి పేషెంట్కి మేము సర్జరీ ఆఫర్ చేయం. పేరుకి న్యూరో సర్జన్స్, యూ మైట్ బీ నోయింగ్ దట్ న్యూరో ఫిజిషియన్స్ కూడా ఉంటారు. వాళ్ళ ఎక్స్పర్టీస్ ఈస్ టు ట్రీట్ ద కండిషన్స్ విత్ మెడిసిన్స్. సో వాళ్ళ వల్ల అవ్వకపోతే యూజువల్గా మాకు రిఫర్ చేస్తారు. చాలామంది నడుము నొప్పి, మెడ నొప్పి లేదా తలనొప్పి, వీటికి ఫస్ట్ న్యూరో ఫిజిషియన్స్కి వెళ్తారు, చాలామంది జనరల్ ఫిజిషియన్స్ దగ్గర కూడా వెళ్తారు. బట్ ఈ నొప్పి మనం అనుకున్నట్టు తగ్గట్లేదు. సో ఇట్లాగ మనకు కన్ఫర్మ్ అయ్యాక స్కాన్లు అడ్వైస్ చేసి స్కాన్లో తీవ్రమైన ప్రాబ్లం ఉంటే మాకు రిఫర్ చేస్తారు. హ్యావింగ్ సెడ్ దట్, మా దగ్గర వచ్చే ప్రతి పేషెంట్కి మేము సర్జరీ ఆఫర్ చేయం. పేరుకి న్యూరో సర్జన్ కానీ అన్నిటికీ సర్జరీలు చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్ ఉంది. సో ఇన్సిడెంటల్ ట్యూమర్స్ అంటాం. దాని అర్థం ఏంటంటే మనం స్కాన్ వేరే ఏదో చూడడానికి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి బాగా తలనొప్పి ఉంది, బట్ స్కాన్లో ఒక ఫ్యూ మిల్లీమీటర్స్ ఆఫ్ చిన్న కణిత కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కుడ్ బి మెనింజియోమా. మెనింజియోమా అనేది బ్రెయిన్లో పొరల్లోంచి చిన్న గడ్డలా ఫామ్ అవుతుంది. యూజువల్గా ఇవి బినైన్ ఉంటాయి, అంటే క్యాన్సర్ కావు. సో ఇవి లెస్ దాన్ 1 సెంటీమీటర్ per yearలో స్లోగా పెరుగుతూ ఉంటాయి. సో సపోజ్ పేషెంట్కి హెడేక్ ఉంది, హెడేక్ బాగా ఎక్కువగా ఉంది, సో మైగ్రేన్ అనుకుని ట్రీట్ చేసాం, పేషెంట్ ఈజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ది మెడిసిన్స్. ఇట్లాంటి కేసులో మనము వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంత ప్రెషర్ పెరుగుతుందా అని చెప్పి ఒక సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ చేస్తే చిన్న గడ్డ కనబడింది. సో ఆబ్వియస్లీ ఆ చిన్న గడ్డ అనేది హెడేక్కి రీజన్ కాదు. సో ఇటువంటి కేసెస్లో ఫాలోఅప్ చెప్తాం, అంటే పేషెంట్ని ఫ్రీక్వెంట్గా చూద్దాం, మీ హెడేక్కి కారణం అయితే ఈ గడ్డ కాదు, బికాస్ ఇట్ ఈస్ టూ స్మాల్ టు కంప్రెస్ ఆన్ యువర్ బ్రెయిన్. సో ఇయర్లీ ఎంఆర్ఐ చేసుకొని ఇంకా అది పెరగకపోతే 2 yearsకి ఒకసారి అట్లా రిపీట్ చేసి చూద్దాము. ఇమీడియట్గా ఈ గడ్డకైతే ఏం సర్జరీ లేదని కూడా చాలాసార్లు అడ్వైస్ చేస్తాం. దీస్ ఆర్ కాల్డ్ ఇన్సిడెంటలీ డిటెక్టెడ్ ట్యూమర్స్, అంటే మనం ఏదో చూద్దామని పోతే వేరే ఏదో కనబడింది అన్నట్టు. అట్లానే చాలామంది భయపడిపోతారు. క్యాల్సిఫైడ్ గ్రానులోమా అని ఒక కాల్షియం డిపాజిట్లో బ్రెయిన్లో కనబడుతుంది. ఇది యూజువల్గా ఎప్పుడో ఒక చిన్న ఇంజురీ అయినా లేదా ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మోస్ట్ కామన్ ఇస్ ట్యూబర్క్లోసిస్. బ్రెయిన్లో చిన్న టీబీ లాగా వచ్చి అది హీల్ అయిపోయాక ఈ చిన్న వైట్ స్పాట్లో సిటీలో కనబడుతూ ఉంటుంది. సో ఇవి కూడా సిమ్టమ్స్ ఏం లేకుండా ఇన్సిడెంటల్గా కనబడుతూ ఉంటాయి. చాలాసార్లు పేషెంట్స్ ఏం చేస్తారు, ఈ రిపోర్ట్లు చదివి మన దగ్గరికి వచ్చేసి లేదా ఏఐనో చాట్ జీపీటీనో అడిగేసి మాకు ఇది ఉంది, మాకు ఏదో అయిపోతుంది, మీరు చేయండి. కొంతమంది నిజంగా సర్జరీలు కూడా చేసేయమని అడుగుతారు. బట్ ప్రోటోకాల్ ఇస్ ప్రోటోకాల్. చిన్న కణిత, అది కూడా ఇన్సిడెంటలీ డిటెక్టెడ్ గడ్డలకి మనం ఏం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. వీ జస్ట్ హ్యావ్ టు కౌన్సిల్, రీఅష్యూర్ అండ్ సెండ్ దెమ్ బ్యాక్. అలానే చాలా డిస్క్ సమస్యలకి 70 to 80% ఆఫ్ ద డిస్క్ ప్రాబ్లమ్స్కి కూడా మేము మెడిసిన్స్తోనే ట్రీట్ చేస్తాం. అఫ్ కోర్స్ మెడికల్ మేనేజ్మెంట్లో మెడిసిన్స్ ఇవ్వడమే కాదు, కంపారిటివ్గా వేరే బాడీ పార్ట్స్తో కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మెడలో ప్రాబ్లం ఉంది లేదా నడుములో ప్రాబ్లం ఉంది, ఈ పర్టికులర్ ఏరియాకి రిలేటివ్లీ రెస్ట్ ఇవ్వమని చెప్తాం. కంప్లీట్ బెడ్ రెస్ట్ మేము ఎప్పుడు అడ్వైస్ చేయం. యాజ్ న్యూరో సర్జన్ ఐ నెవర్ అడ్వైస్ మై పేషెంట్స్ ఫర్ కంప్లీట్ బెడ్ రెస్ట్. అదేంటి సార్, అంటే వేరే వాళ్ళందరూ కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అంటారు, మీరు మాత్రం దట్ డిఫరెంట్. ఎగ్జాక్ట్గా దట్ ఈస్ ది ప్రాబ్లమ్. సో మై ఫేవరెట్ సేయింగ్ ఇస్ యూజ్ యువర్ బ్యాక్ ఆర్ లూజ్ యువర్ బ్యాక్. నడుము వాడితే వాడండి, లేదా మొత్తం పోగొట్టుకోండి. సో ఎప్పుడైనా మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు మనము నడిచినా, కూర్చున్నా, లేదా మనం స్లోగా జాగింగ్ చేసుకున్న ఇటువంటి యాక్టివిటీస్ వల్ల ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సపోజ్ నిజంగా డిస్క్ ప్రాబ్లంతోనే వచ్చారు, సివియర్ పెయిన్తో వచ్చారు, బెడ్ మేంచి కొంచెం సైడ్ నుంచి లేచి బాత్రూమ్కి వెళ్ళి వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినడం కూడా రెస్ట్ అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇట్లాంటి రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఆల్రెడీ ఈ డిస్క్ ప్రాబ్లం వల్ల అక్కడ ఎఫెక్ట్ అయిన మజిల్స్, ఎందుకంటే ఒక డిస్క్ అనేది ఫ్రెష్గా రీసెంట్గా బయటకి జారితే చుట్టుపక్కలంతా కూడా వాపు వస్తుంది, విచ్ ఇన్వాల్వ్స్ సో ఇన్ఫ్లమేషన్ అంటాం. సో దానివల్ల మజిల్స్ కూడా స్టిఫ్ అయిపోతాయి. మీరు ఒక 2 వారాలు రెస్ట్ ఇస్తే స్టిఫ్ అయిన మజిల్స్ ఇంకా స్టిఫ్ అయిపోయి జాయింట్ మొబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, జాయింట్ స్టిఫ్నెస్ వస్తుంది, మజిల్స్ ఇంకా స్పాజంలోకి వెళ్ళిపోతాయి.
సో ఓవరాల్ ఇది పేషెంట్కి మంచిది కాదు. సో వాట్ వీ డూ ఇస్ రిలేటివ్ రెస్ట్, అంటే బరువులు లేపకండి, ముందు వంగుని పని చేయకండి, పడుకుని లేచినప్పుడు ముందుకి బెండ్ అయ్యి కాకుండా పక్కకి తిరిగి లేవండి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు నడుముకి సంబంధించి చెప్పి మిగతావి హీ కెన్ వాక్, హీ కెన్ డూ లిటిల్ జాగింగ్ ఇఫ్ ఈస్ కంఫర్టబుల్. కోర్స్ ఇదంతా కూడా ఏంటంటే లిమిటెడ్ యాక్టివిటీ, పేషెంట్ పెయిన్ ఎంతవరకు అలౌ చేస్తే అంతవరకు చేసుకోవాలి. సో ఐ డోంట్ మీన్ టు సే దట్ పేషెంట్కి అక్యూట్గా డిస్క్ జారిందో 3 days మెడిసిన్స్ తగ్గిపోతే 4వ రోజు 1 kilometer జాగింగ్ చేయమని అయితే నేను చెప్పాను. పెయిన్ లిమిట్స్లో ఎంతవరకు అయితే పని చేయగలుగుతారో అంతవరకు దే క్యాన్ డూ యాక్టివిటీస్. సో ఇలాంటివి మేము అడ్వైస్ చేస్తాం. కానీ And, సార్ ఇది బెడ్ రెస్ట్ అని చెప్పేసి నార్మల్గా అని చెప్పిన వెంటనే ఆ పేషెంట్స్ మెయిన్గా వాళ్ళు ఎలా వెళ్ళిపోతారంటే, ఓకే డాక్టర్ నాకు బెడ్ రెస్ట్ చెప్పారు అంతే, మూవ్ అవ్వకుండా అట్లా వెళ్ళిపోతూ ఉంటారు కదా. చాలా మంది అత్తాకోడల సమస్య కూడా మా దగ్గరకు వస్తుంటుంది. Okay. సో అత్తగారు వస్తారు మా దగ్గరికి, కోడలు కూడా వాళ్ళతో వస్తారు. సో స్కాన్ చూస్తాం, డిస్క్ ప్రాబ్లం ఉందమ్మా, మొన్న మీరు ఏదో వంగుని బరువు పని చేసినట్టున్నారు కదా, దీనివల్ల మీకు ఈ ప్రాబ్లం అనేది వచ్చింది అంటే అత్తయ్య ఏం చెప్తారు, రెస్ట్ తీసుకోవాలి కదా సార్, మా కోడలకు చెప్పండి సార్, హెల్ప్ చేయదు. సో సైకలాజికల్గా యు ఆర్ సాటిస్ఫైడ్, బట్ ప్రాక్టికల్గా వాట్ అప్రోచ్ ఇస్ దట్ రిలేటివ్ రెస్ట్ ఇవ్వాలి. మీరు కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసారు అనుకోండి, 2 weeksకి మజిల్స్ బాగా వీక్ అయిపోతాయి, ఎగ్జిస్టింగ్ జాయింట్స్ ఆల్రెడీ అరిగిపోయి ఉంటాయి ఏజ్కి. అత్తగారంటే కొంచెం ఎల్డర్లీ లేడీ కదా, సో 50+ అనుకుందాం, ఆల్రెడీ జాయింట్స్ అనేది అరుగుదలకు గురై ఉంటాయి, ఇంకా స్టిఫ్ అయిపోతాయి. సో ఓవరాల్ మీ నడుము రికవరీకి ఇది కౌంటర్ ప్రొడక్టివ్, అంటే యూస్ఫుల్ కాదు, రాదర్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ బ్యాక్. సో ఇట్లా అయిపోతుంది. సో ఈ డిస్క్ సమస్యలు ఇనీషియల్గా పేషెంట్స్ మనకి ఏదైనా మెడలో అయితే మెడ నొప్పి, ఆర్మ్కి కానీ ఫోర్ ఆర్మ్కి కానీ రేడియేటింగ్ పెయిన్తో వస్తారు. వీటితో పాటు తిమ్మిర్లు, కరెంట్ షాక్ లాంటి సెన్సేషన్, ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. నడుములో డిస్క్ జారితే నడుము నుంచి కాళ్ళకి రేడియేటింగ్ పెయిన్ అంటాం, సయాటికా కామన్గా. సో తిమ్మిర్లు రావచ్చు, కాళ్ళు మొద్దుబారడం, ఇటువంటివి. సో సిమ్టమ్స్ అనేవి ఇంతవరకే పరిమితం అయితే మనం ఇనిషియల్గా పేషెంట్కి రిలేటివ్ రెస్ట్ టు ద బ్యాక్ ఆర్ నెక్, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ రెస్ట్ ఇవ్వమని చెప్తాము, మెడిసిన్స్ వాడమని చెప్తాము, కొంచెం బెటర్ అయితే స్లోగా ఫిజియోథెరపీ చేసుకోమని చెప్తాం. యూజువల్ టైమ్ ఇస్ టార్గెట్ టైం 4 to 6 weeks. ఓకే. సో 4 to 6 weeksలో మెడిసిన్స్, ఫిజియోథెరపీ, రెస్ట్తో వాళ్ళు బెటర్ అవుతున్నారు అంటే స్లోగా దే క్యాన్ రెజ్యూమ్ నార్మల్ యాక్టివిటీస్. ఆఫ్ కోర్స్ బాగా వంగడం, బరువులు లేపడం అనేది మాక్సిమం రెస్ట్రిక్షన్ కంటిన్యూ చేయమని చెప్తాం. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళని ఫాలో అప్ చేసి నెక్స్ట్ ఎట్లా ట్రీట్మెంట్ అనేది వి డిసైడ్. ఓకే. సో స్కాన్లో డిస్క్ కనబడింది కదా సర్జరీ, ఇది రాంగ్. చాలాసార్లు వాట్సాప్లో కూడా పేషెంట్స్ నాకు స్కాన్ రిపోర్ట్ పెట్టేస్తారు. స్కాన్ రిపోర్ట్ కుదరదండి, ఫిలిమ్స్ పెట్టండి, కొంచెం బెటర్గా చూడగలుగుతుంటే ఫిలిమ్స్ పెట్టేస్తారు. ఓకే. ఫిలిమ్స్ పెట్టేసి L4-5 డిస్క్ ప్రాబ్లం ఉంది, సర్జరీ అవసరం అంటారు. అలా చెప్పడం అసాధ్యం, ఇంపాసిబుల్. ఓకే. ఎందుకంటే పెద్ద డిస్క్ ఉన్న వాళ్ళు కూడా స్కాన్లో క్లినికల్గా చూస్తే అంత సిమ్టమాటిక్ ఉండరు. అంటే సిమ్టమ్స్ అంత పెద్ద డిస్క్కి వీళ్ళల్లో అంత కనబడవు. క్లినికల్గా ఎగ్జామిన్ చేసి స్ట్రెయిట్ లెగ్ రైస్ టెస్ట్ అని, పవర్ చెక్ చేయడం కానీ, నీ హ్యామర్ పెట్టి రిఫ్లెక్సెస్ చెక్ చేయాలి. ఇవంతా నేను టోటల్గా పేషెంట్ని చూస్తేనే సాధ్యం. ఓకే. సో ఇవన్నీ చూసి దెన్ ఓన్లీ ఐ కెన్ డిసైడ్. సో స్కాన్కి మాత్రం ట్రీట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. స్కాన్ని చూసి కోర్స్ ఫస్ట్ పేషెంట్ని చూసి హిస్టరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, లైక్ ఏమైనా ట్రిగర్ యాక్టివిటీస్ ఉన్నాయా, వంగారా, బరువులు లేపారా, హెవీ వర్క్, లాంగ్ ట్రావెల్ ఏమైనా ఉండిందా, ఇవన్నీ పరిగణనలో తీసుకుని పేషెంట్ని ఎగ్జామిన్ చేసి లాస్ట్లో స్కాన్ చూడాలి. బట్ ఇప్పుడు మనకి ఎట్లా అవుతుంది, ఫస్టే స్కాన్ వచ్చేస్తుంది మనకి వాట్సాప్లో. సో స్కాన్ని మైండ్లో పెట్టుకుని పేషెంట్ని చూడడం అనేది ఇట్స్ గోయింగ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్ యాక్చువల్లీ. సో నాకు స్కాన్లో డిస్క్ కనబడుతూ ఉంటుంది, పేషెంట్ని ఏం చేయాలని ఆలోచించడం తప్పు. పేషెంట్ని చూసి మనమే స్కాన్ అడ్వైస్ చేసి తర్వాత కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళడం ఇస్ ది రైట్ థింగ్. అయితే ఇప్పుడు ఎవరైతే పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళకి స్కాన్ చూపించకూడదు, ఫస్ట్ ప్రాబ్లం చూపించిన తర్వాత స్కాన్ చూపించాలి. చాలాసార్లు మేమే అంటాం స్కాన్ పక్కన పెట్టండి, ఎందుకంటే పేషెంట్స్ ఈ మధ్య ఎట్లా ఉన్నారంటే, బికాస్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. Yeah. రిపోర్ట్ వస్తే రిపోర్ట్లో డిస్క్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు బోల్డ్లో రాస్తారు. ఆఫ్ కోర్స్ రేడియాలజిస్ట్ హ్యాస్ టు డూ దట్, అది వాళ్ళు దట్స్ ఎ జాబ్ టు మెన్షన్ ద ప్రాబ్లమ్ ఇన్ బోల్డ్. సో స్కాన్లో అంతా చదివేశాక లాస్ట్లో L4-5 డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ అని ఒక లైన్ ఉంటుంది, దాని కింద చదవరు, దాని కింద రేడియాలజిస్ట్ ఏం రాస్తారు, టు కోరిలేట్ క్లినికల్లీ. ఓకే. సో అక్కడ ఆన్సర్ ఉంది. మీ క్లినిషియన్ కానీ మీ న్యూరో సర్జన్ ఆర్ స్పైన్ సర్జన్ని చూపించి మీరు క్లినికల్గా కోరిలేట్ అవుతుందో లేదో చూసుకోండి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ ఆఫ్ ద స్కాన్. అది ఎవరికి ఓపిక ఉండదు చదవడానికి. పైన బోల్డ్ చదివేసి నాకు పెద్ద డిస్క్ ఉంది, L4-5 డిఫ్యూజ్ అన్నారు, డిస్క్ బల్జ్ అన్నారు, ఇవే కనబడతాయి. సో చాలామంది అడుగుతారు. సో దట్ ఈస్ నాట్ ది రైట్ వే టు డూ. యాక్చువల్గా ఓపీకి ఫస్ట్ టైం బ్యాక్ పెయిన్తో వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా మేము స్కాన్ అడ్వైస్ చేయం. డిపెండింగ్ అంటే రీసెంట్గా మజిల్ ఏమైనా ఎక్సర్షన్లో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్తున్నారు, వెయిట్లు లేపారు, లేదా లాంగ్ స్టాండింగ్ ఏమైనా ఉన్నా, లాంగ్ సిట్టింగ్ వర్క్లో ఏమైనా ఉన్నా, ఇట్లాంటి వాళ్ళకి మజిల్ క్యాచ్ ఆర్ మజిల్ స్పాజమ్ ఇస్ నార్మల్. సో ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ మజిల్ స్పాజమ్, సయాటికా టైప్ పెయిన్ ఏం లేదంటే ఫస్ట్ మెడిసిన్స్తోనే ట్రీట్ చేస్తాం. మెడిసిన్స్ తగ్గకపోతే ఒక ఎక్స్రే, తర్వాత MRI అంటే ఒక పద్ధతి ఉంటుంది. బట్ పేషెంట్ రాగానే మనకి ఇందాక చెప్పిన సిమ్టమ్స్, పెయిన్, రేడియేటింగ్ పెయిన్, తిమ్మిర్లు, నమ్నెస్, ఇవి కాకుండా
వీక్నెస్ అనేది వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మెడలో డిస్క్ ఒత్తుకుంటే భుజం పైకి లేపలేకపోవడం, ఎల్బో దగ్గర మూమెంట్స్ తగ్గడం, గ్రిప్ వీక్ అవ్వడం, ఇవి మెడలో డిస్క్ ప్రాబ్లంకి సంబంధించిన వీక్నెస్. అదే నడుములో డిస్క్ జారితే యూజువల్గా L4-5 L5-S1లో డిస్క్ కామన్గా ఉంటాయి. సో పాదాలు వేలు కదలలేకపోవడం, అట్లానే చెప్పులు అనేవి జారిపోవడం. సో ఇటువంటి సమస్యలు ఇంకా చాలా లేట్ ఆర్ బాగా అక్యూట్ డిస్క్ బల్జ్ అయ్యి దాంతోపాటు అటనామిక్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే మూత్రంకి దొడ్డికెళ్ళే నరాలు కూడా బాగా ఒత్తుకొని కంట్రోల్ తప్పడం, అంటే తెలియకుండా యూరిన్ అయిపోవడం, కంట్రోల్ లేకుండా మోషన్ అవ్వడం లేదా కాన్స్టిపేషన్, ఇవి కూడా ఉంటే డెఫినెట్గా ఫస్ట్ విజిట్లోనే ఎంఆర్ఐ అడిగి డిస్క్ ఏమైనా ఎక్కువ ఉందని చూస్తాం. సో వీక్నెస్ ఉంది, అట్లానే మనకి యూరిన్ మోషన్ డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయంటే వాళ్ళకి ఫస్ట్ విజిట్లోనే మేము సర్జరీ అడ్వైస్ చేసే పరిస్థితి ఉంటుంది. దే ఆర్ ఓన్లీ 30%. ఓకే. కానీ ఈ న్యూరోకి దీనికి సంబంధించి అయితే బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కంప్లీట్ ఇంటర్లింక్డ్. ఎగ్జాక్ట్లీ. అది మీరు చెప్తూ ఉంటే ఓన్లీ బ్రెయిన్ నుంచి స్పైన్ వరకే వస్తారు అనుకుంటే దెన్ యు ఆర్ గోయింగ్ కమింగ్ ఆల్ ద థింగ్స్ అని అంటే చెప్తుంటే రైట్ ఫ్రమ్ హెడ్ టు టిప్ ఆఫ్ యువర్ గ్రేట్ టో ఓకే. అన్నీ కూడా నరాలకి కనెక్టెడ్. సో బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుంది, బ్రెయిన్లో డీప్ కోర్ ఆఫ్ ద బ్రెయిన్. సో మనిషి కాన్షియస్గా ఉండడానికి, చేతులు కాళ్ళు కదిలించడానికి, స్పర్శ గురించి సెన్సేషన్ కూడా అదే రిలే సెంటర్. సో మనం ఏమైనా ముట్టుకుంటే అది ఎట్లా హాట్ ఉందా కోల్డ్ ఉందా, లేదా అది టెక్స్చర్ చూసి అది గెస్ చేసేది. సపోజ్ మిమ్మల్ని బ్లైండ్ ఫోల్డ్ చేసి ఒక యాపిల్ ఇస్తే యూ విల్ బి ఏబుల్ టు గెస్ దట్ ఇట్ ఇస్ అన్ యాపిల్. సో ఇవంతా కూడా ఇట్స్ ద ఫంక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ స్టెమ్లో రిలే అవుతుంది. అట్లానే హార్ట్ ఎంత వేగంగా బీట్ అవ్వాలి, సో దానికి ఉన్న కంట్రోల్. అట్లానే బ్రీతింగ్ అనేది ఒక చాలా కోఆర్డినేటెడ్ యాక్టివిటీ. సో మనం ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అనేది ఎట్లా చేస్తాం, ఏ రేట్తో చేస్తాం, పరిగెడుతున్నప్పుడు ఎట్లా పెరగాలి, రెస్ట్లో ఉన్నప్పుడు ఎట్లా తగ్గించుకోవాలి, ఇవంతా కూడా బ్రెయిన్ స్టెమ్ రిలేటెడ్ ఫంక్షన్స్. ఓకే. సో అటనామిక్ ఫంక్షన్ అండ్ డైజెషన్, సో ఇవన్నీ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్ ఉంటాయి. అట్లయితే ఇప్పుడు కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం సార్. అండ్ యాజ్ ఎ న్యూరో సర్జన్గా సో జనరల్ పబ్లిక్ కూడా కొన్ని డౌట్స్ అనేది కూడా ఉంటుంది. అదేంటంటే యూజువల్గా పక్షవాతం అనేది కూడా ఎందుకు వస్తూ ఉంటుంది? సో పక్షవాతం అనేది ఇన్ జనరల్ కామన్ పబ్లిక్ని అడిగితే ఇట్స్ అ బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్. బట్ ఇంకా చాలా రకాలు ఉంటాయి దాంట్లో. దాని గురించి మనం ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ అయ్యాక వేరే ఆలోచిద్దాం. సో పక్షవాతం అనేది 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయండి. 85% మోస్ట్ కామన్ ఇస్ ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాం. అంటే ఈ ఏదైతే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ మనకి మెడ నుంచి హార్ట్ నుంచి త్రూ ద నెక్ ఇట్ గోస్ టు ది బ్రెయిన్. ఈ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి వాల్ థిక్నెస్ పెరిగి లేదా లోపల ఏమైనా క్లాట్స్ ఫామ్ అవడం వల్ల పైకి వెళ్ళే రక్తనాళాల్లో ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు. సో బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్కి రక్తం అందకపోవడం వల్ల ఒక డెడ్ బ్రెయిన్ లాగా తయారవుతుంది. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, ఒక మచ్చలాగా ఏర్పడి మీకు ఇప్పుడు సపోజ్ బ్రెయిన్లో ఎట్లా ఉంటుందంటే క్రాస్ కనెక్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్కి మీకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందకపోతే రైట్ సైడ్ హ్యాండ్, లెగ్ అండ్ ఫేస్లో వీక్నెస్ వస్తుంది మీకు. ఓకే. సో కామన్గా బీ ఫాస్ట్ అంటారు సిమ్టమ్స్ ఆఫ్ ద స్ట్రోక్. సో మనకి ఎక్కడెక్కడ బ్రెయిన్లో ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి బీ ఫాస్ట్ సిమ్టమ్స్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మెదడు సెరెబెలంలో ఎఫెక్ట్ అయితే బ్యాలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్, చెయ్య వనకడము, సరిగ్గా నడవలేకపోవడము, ఈ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తాం. ఈ అంటే ఐ రిలేటెడ్ సిమ్టమ్స్. సో బ్రెయిన్లో ఈ వెనక భాగం ఆక్సిపిటల్ లోబులో వస్తే ఫీల్డ్ కట్స్, అంటే ఒక పక్క సరిగ్గా కనిపించకపోవడం. అట్లానే ఈ మెయిన్ ఏదైతే ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ ఉందో దాని నుంచే ఐకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. సో అదేమైనా సడన్గా బ్లాక్ అయ్యి ఆ రెటినాకి ఏమైనా స్ట్రోక్ వస్తే దానివల్ల కూడా మనకి చూపు అనేది క్షీణించడం, డబల్ కనిపించడం, ఇటువంటి మార్పులు రావచ్చు. ఎఫ్ అంటే ఫేస్, మూతి వంకర పోవడం చాలా కామన్ సిమ్టమ్. నేను ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో స్ట్రోక్ వస్తే రైట్ సైడ్ ఫేషియల్ పారాలిసిస్ అనేది వస్తుంది. అదేవిధంగా ఏ అంటే ఆర్మ్ అంటే ఆర్మ్ ఒకటే కాదండి, ఆర్మ్ అండ్ లోవర్ లింబ్ కూడా, లెగ్ కూడా. సో సేమ్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో స్ట్రోక్ వస్తే రైట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ వీక్నెస్ చూడొచ్చు. సో రైట్ సైడ్ స్ట్రోక్ వస్తే లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెగ్లో మనం వీక్నెస్ గమనిస్తాం. సో ఆపోజిట్ కనెక్షన్స్ ఉంటాయి బ్రెయిన్లో. అట్లానే టీ అంటే టైం, మనం స్టార్టింగ్లో అనుకున్నాం టైమ్ ఈజ్ బ్రెయిన్ అని. సో ఇటువంటి సూచనలు ఏమైనా ఆర్ సిమ్టమ్స్ ఏమైనా మనకు కనిపిస్తే రష్ టు ది నియరెస్ట్ న్యూరో రెడీ హాస్పిటల్. ఓకే. సో ఇది 85% మనకి ఇటువంటి స్ట్రోక్స్ చూస్తాం. సెకండ్ వెరైటీ 15% వచ్చేసి హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇది మోస్ట్ కామన్గా బీపీ ఎక్కువ ఉండి సరిగ్గా ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు లేదా ట్యాబ్లెట్స్ తీసుకున్న సరిగ్గా చెక్ చేసుకునే వాళ్ళకి చూస్తాం. ఇందులో ఏమవుతుందంటే సడన్గా బీపీ రైజ్ అయిపోయి రక్తనాళం, పోయినసారి రక్తనాళం బ్లాక్ అయింది, ఈసారి రక్తనాళం బీపీ ఎక్కువైపోయి చితిలిపోతుంది. చితిలిపోవడం వల్ల ఆ పర్టికులర్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్లో రక్తస్రావం జరిగి అది బ్రెయిన్ మీద వచ్చి పేషెంట్కి హెడేక్, వామిటింగ్, కోమాలోకి వెళ్ళడం. అగైన్ రైట్ సైడ్ ప్రాబ్లం అయితే లెఫ్ట్ సైడ్ పారాలిసిస్ రావడం, ఇటువంటి సిమ్టమ్స్ అనేవి మనం చూస్తాం. సో బోత్ ద థింగ్స్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. స్ట్రోక్ రెడీ అంటే ఏంటంటే ఎమర్జెన్సీ టీమ్ షుడ్ బి రెడీ, దే షుడ్ బి వెల్ వర్స్డ్ విత్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీ.
సిటీ అవైలబుల్ ఉండాలి, ఎంఆర్ఐ అవైలబుల్ ఉండాలి, క్యాత్ ల్యాబ్ కూడా రెడీ ఉండాలి. మనం ఎట్లా అయితే హార్ట్‌కి యాంజియోగ్రామ్ చేస్తామో, అట్లానే అదే క్యాత్ ల్యాబ్‌లో బ్రెయిన్‌కి కూడా యాంజియోగ్రామ్ చేసి, మనకి ఇనీషియల్‌గా ఒక 4½ అవర్స్ లోపు తొందరగా హాస్పిటల్‌కెళ్ళి ఎటువంటి స్ట్రోక్ అనేది ఎస్టాబ్లిష్ చేసి, అది ఇన్ఫార్క్ట్ అంటే ఇస్కెమిక్ స్ట్రోక్ లాగా అనిపిస్తే సెలెక్టెడ్ ఫ్యూ పేషెంట్స్‌లో ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ బ్లడ్ క్లాట్ ఏదైతే ఫార్మ్ అయిందో దాన్ని కరిగించి తిరిగి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే అప్పుడు నార్మల్ పర్సన్ యెస్. అయిపోయే అవకాశాలు ఉంటాయా? సో చిన్న స్ట్రోక్‌ని పెద్దగా అవ్వకుండా మనం అడ్డుకోవచ్చు. ఓకే. అంటే సో ఆ ఎన్ని చుట్టుపక్కల ఏదైతే బ్రెయిన్ ఇట్ ఈస్ యెట్ టు బి డ్యామేజ్డ్ బట్ ఇంకా డ్యామేజ్ కాలేదో దాన్ని మనం స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సాల్వేజబుల్ బ్రెయిన్ అంటాం. ఓకే. సో దానికి మనం స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేస్తే పెద్దగా పక్షవాతం ఆర్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనేది చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. సో దీనికి యూజువల్‌గా 4½ అవర్స్ వరకు మనకి టైం ఉంటుంది. 4 అందుకే సిమ్టమ్స్ తెలియంగానే ఈ బీ ఫాస్ట్ సిమ్టమ్స్ ఏమేమైతే అనుకున్నామో తెలియంగానే ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఇవాల్యుయేట్ చేసి తొందరగా ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. హెమరేజిక్ స్ట్రోక్‌కి ఇంజెక్షన్ ఇయ్యరాదు. అది ఇస్తే బ్లీడింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తే బీపీ అనేది కంట్రోల్ చేయడం వల్ల ఫర్దర్‌గా బ్లీడింగ్ ఎక్కువ కాకుండా, వాపు ఎక్కువ కాకుండా మనం నెక్స్ట్ స్టెప్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే. ఈ సేఫ్ టైమ్ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్. ఏంటంటే 4½ అవర్స్‌లో తీసుకెళ్ళిపోతే అది ఏంటి అని చెప్పి డయాగ్నోస్ దాన్ని విండో పీరియడ్ అంటారు యూజువల్‌గా. విండో పీరియడ్. విండో పీరియడ్ 4½ అవర్స్. 4½ బట్ కొన్ని స్పెషల్ కేసెస్‌లో నేను క్యాత్ ల్యాబ్ అని కూడా చెప్పాను. యాహ్. సో క్యాత్ ల్యాబ్‌లో ఏం చేయొచ్చంటే ఇఫ్ దెర్ ఈస్ ఎ పర్సన్ లైక్ న్యూరో ఇంటర్వెన్షనాలిస్ట్ అంటారు. సో వాళ్ళేం చేస్తారంటే ఇంజెక్షన్ ఇచ్చాక కూడా ఒకసారి యాంజియోగ్రామ్ చేసి ఆ రక్తనాళం అనేది ఓపెన్ అయిందా లేదా బ్లాక్ ఉంటే మనం ఎండోవాస్కులర్‌గా అంటే స్కల్ ఓపెన్ చేయకుండానే బ్లడ్ వెసల్‌లోంచి చిన్న వైర్ లాంటిది పాస్ చేసి ఆ రక్తం గడ్డ అనేది తీసేయొచ్చు మొత్తం. సో ఇవన్నీ కూడా ఏంటంటే 4½ అవర్స్‌లోపు వెళ్తే మీకు ఫీజిబుల్ ఉంటుంది ఈ ఆప్షన్. 4½ అవర్స్ తర్వాత ఇవన్నీ అటెంప్ట్ చేస్తే మ్యాసివ్ హెమరేజిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే స్ట్రోక్ లోపల బ్లీడింగ్ అయ్యే అవకాశాలు, వేరే కాంప్లికేషన్స్ వల్ల పేషెంట్ డిటీరియరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో 4½ అవర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే తొందరగా డిటెక్ట్ చేసి అవేర్‌నెస్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. చాలా సార్లు లేట్ అవుతారు యాహ్. హాస్పిటల్‌కి వచ్చేవాటికి. మా పెద్దనాన్నకు కూడా సేమ్ ఇదే జరిగింది. కాకపోతే ఆ 4½ అవర్ పీరియడ్ ఏదైతే ఉందో అది మిస్ అయింది సార్. మిస్ అయింది. సో అందుకోసమే నేను పర్టిక్యులర్‌గా అంటే చాలా సార్లు ఏంటంటే హెడేకే కదా, యాహ్. ఆర్ బ్యాలెన్స్ ప్రాబ్లమే కదా, చూద్దాంలే అంటే 1 ఇంకొకటి డే తర్వాత వస్తారు. ఆహ్, అప్పుడు ఏం చేయలేం పెద్దగా. అంటే అంటే నార్మల్ స్ట్రోక్ ట్రీట్మెంట్ తప్పితే ఇంజెక్షన్ ఇయ్యకూడదు.